जय सद्गुरु प्रभु महाराज की जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సామ్రాట్ అచల బోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యారి స్వామికి నా శిరస్సు ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జై గురు. ఈరోజు మనం 4 సేవల గురించి విచారిస్తున్నాం. 4 శుశ్రూషణములు లోలతగా వించుకొనుచు లోకాతీతం బలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువో ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరవకన్నా ఈలో తెలియని చదువు చాలా చదివెందుకు చాలించి నీ విట్టికీలు తెలిసితివేని ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరవకన్నా. గురువుకు మనము 4 సేవలు చేయాల. స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు చేయాల. సేవ గురువు కోసమా లేకుంటే శిష్యుని కోసమా అంటే గురువుకి ఏమో అవసరం లే సేవ. గురువు సేవ చేసే బోధస్థితిని పొందినాడు. మరి శిష్యుడు కూడా బోధస్థితిని పొందాలంటే గురువు ద్వారానే పొందాలి. కాబట్టి గురువుకు ఖచ్చితంగా సేవ చేసే బోధను పొందాల. ఇప్పుడు మనము ఈనాడు సేవ చాలా సులభతరం అయింది, కానీ ఆనాడు సేవలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే నదీ ప్రవాహ ప్రాంతాలలో కుటీరాలు ఏర్పరచుకొని గురువులు అక్కడ నివసించేవాళ్ళు. మరి శిష్యుడు ఆ గురువును ఆశ్రయించి గురువుకు సేవ చేసేవాళ్ళు. 4 గంటలకి అంటే ఏకూజామున 4 గంటలకే లేచి నదీ స్నానం చేసి ఆ నదీ నీళ్లు తెచ్చి ఈ ఆశ్రమం బయట కల్లాపు చల్లి ముగ్గులు వేసి ఆశ్రమాన్ని పరిశుద్ధి చేసి గురువును మేల్కొల్పేవాళ్ళు. మళ్ళీ గురువును మేల్కొల్పి గురువుకు స్నానం చేయించి గురు శిష్యులు ఇద్దరు కూడా కూర్చొని ఆ ఆశ్రమంలో క్రమపద్ధతిగా నిత్య అనుష్ఠానం చేసేవాళ్ళు. కానీ ఆనాడు అట్లా ఉన్నింది. ఈనాడు చాలా ఈజీ అయిపోయినాయి సేవలు. ఇప్పుడు మనము గురువుకు స్థాన సేవ చేయాలి. ఎందుకు చేయాలి సేవలు అన్నప్పుడు శిష్యునికి దేహాభిమానము ఆత్మాభిమానము 2 ఉంటాయి. ఈ దేహాభిమానం పోయేంత వరకు గురువుకు బాహ్య సేవలు చేయాలి. ఆత్మాభిమానం పోవాలంటే లోలత గావించాల. కాబట్టి ఇప్పుడు మనకు స్థాన సేవ ఉంది. బాహ్యంగా ఎట్లా చేయాలన్నప్పుడు గురువుగారు ఆశ్రమానికి వస్తాడు. ఆశ్రమము నీది నాదనే భావము లేకుండా ఈ ఆశ్రమము గురుమందిరం అనే భావం చేత ఆ ఒక్క ఆశ్రమాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి. సేవకు వయసుతో పని ఉండదు, ఎవరైనా చేయొచ్చు గురుసేవ. ఎందుకంటే మనకు దీక్షితీయంలో చెప్తాడు, దేవతా సేవ ఎటువంటిదో గురుసేవ అటువంటిదే కానీ వేరే కాదంటాడు. ఎందుకంటే ఆ దేవత మనసులతో సంభాషించదు, కానీ గురువు పరమాత్మ మాత్రము మనతో సంభాషిస్తాడు, మన అభీష్టాలను తీర్చేవాడు. కాబట్టి అందుకు మనకు ఎప్పుడు కూడా ఆశీర్వదన గురువు ఇస్తాడు. మరి దేవత ఇస్తాదంటే గురులో ఆ దేవత ఇవ్వలేదు. ఇట్లా మనకు స్థాన సేవ చేయాలి. ఆ ఆశ్రమాన్ని పరిశుభ్రంగా పెట్టి ఆశ్రమంలో గురు పరంపర ఫోటోలను పరిశుభ్రంగా పెట్టి గురువుగారు ఏ స్థానంలో కూర్చుంటాడో ఆ స్థానంలో మనకు కృష్ణాజనము దర్భాజనం వేయాలి. ఇట్లా స్థాన సేవ. ఇంకా ఆశ్రమము పరిసర ప్రాంతాల్లో కూడా మనము తిరుగుతాం, గురువుగారు తిరుగుతారు. కాబట్టి అక్కడ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇట్లా స్థాన సేవ. ఇక అంగసేవ ఉంది. ఇప్పుడు గురువుగారు శిష్యుడు ఒకే ఊరిలో ఉంటే చాలా అదృష్టవంతులే శిష్యుడు. కానీ గురువు ఒక ఊరిలో మనం ఒక ఊరిలో ఉంటాం. అప్పుడు అంగసేవ ఎట్లా చేయాలి అన్నప్పుడు మనము గురువుగారి ఊరికి పోయినా గురువుగారు మన ఊరికి మన ఇంటికి వచ్చినా కూడా గురువుగారికి అంగసేవ చేయాలి. అంటే గురువుగారికి స్నానం చేయించడము, వస్త్రాలు కట్టడము, ఈబూది కుంకుమ పెట్టడము, గురువుగారి భోజనం టైంకి భోజనం పెట్టడం. ఇట్లా మనము అంగసేవ చేయాలి. ఎందుకంటే గురువుకు స్థాన సేవ చేసినప్పుడు మనకు ఏ ఫలితాన్ని ఇస్తాడంటే మనకు తారకోపదేశం చేసి తన రకాన్ని తెలుపుతాడు. ఇట్లా గురువుగారికి అంగసేవ చేసినప్పుడు మనకు ఏ ఫలితాన్ని ఇస్తాడన్నప్పుడు గురువుగారికి అంగసేవ చేస్తే మనకు సాంఖ్య విచారణ తెలియజేస్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్క అంగాంగము
గురువు యొక్క స్వరూపమే కానీ వేరే కాదు. అందుకే ఎప్పుడు కూడా గురువుని నరునిగా చూడకూడదు. గురువు ఈ సృష్టికి ఆధారభూత స్వరూపమై ఆవరణం దాల్చి వచ్చినాడు. కాబట్టి ఇట్లా అఖండ స్వరూపుడే కానీ గురువు మనకు దేహ స్వరూపునిగా చూడరాదన్నమాట. అట్లనే చూడాలి శిష్యుడు. ఆ భావంతో చూస్తేనే ఆ బోధ మనకు వస్తుంది, లేకపోతే రాదు, బోధ పట్టదు కూడా. ఇట్లా అంగసేవ చేయాల. ఇంకా గురువు గారికి ఇట్లా చేయించి పూజా సామాగ్రి అంతా సమకూర్చి పూజకు గురువు గారిని ఆహ్వానం చేసి గురు పూజ మనం చేయాలి. ఇది అంగసేవ అవుతుంది. ఇక భావసేవ ఉంది. మనకు అన్ని సేవలు కుదురుతాయి కానీ భావసేవ కుదిరేది మహా కష్టం. అందుకే నాన్నగారు అనేవారు, ఆయన అన్ని సేవలు శిష్యుని కుదురుతాయిరా, భావసేవ కుదరదు అంటాడు. ఎందుకంటే 199 మంది శిష్యులు అక్కడే ఫెయిల్యూర్ అంటాడు నాన్నగారు. ఎందుకంటే ఈ భావసేవ ఒక్కటి కుదిరితే గన శిష్యునికి అన్ని సేవలు కుదిరినట్లే. మరి భావసేవ ఎట్లా కుదురుతుందంటే, ఇప్పుడు గురువుగారు మూఢనమ్మకాలతో కూడుకొని ఉన్నటువంటి శిష్యుని భావంలో పెట్టుకోవద్దు నాయన అంటాడు. మరి శిష్యుడు అయ్యే పెట్టుకుంటాడు. లౌకిక విషయాలు, ప్రాపంచిక విషయాలు, వ్యవహారిక విషయాలు, ఈ రాజకీయ విషయాలు, ఈ సీరియల్ విషయాలు, ఇవన్నీ కూడా మనకు తీర్థయాత్రలు, ఈ విగ్రహ ఆరాధనలు, ఈ బల్లి శాస్త్రము, పిల్లి శాస్త్రము, ఇట్లాంటివన్నీ దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఇవన్నీ కూడా వదిలేనాయన భావంలో అంటాడు. మరి శిష్యుడు ఇంకా ఈ వాస్తు శాస్త్రం ఉంది, ఇది లేని శాస్త్రం. అందుకే మనకు కృష్ణప్రభు స్వామి అంటాడు, ఈ ఊరే నీకు అచ్చిరాదు నాయన, అట్లాంటిది నీకు గృహం వచ్చేస్తుంది అంటాడు. కాబట్టి ఈ అన్నీ కూడా ఈ వాసనలు అన్నిటినీ కూడా శిష్యుని భావంలో వదులునాయన అంటే శిష్యుడు వదలడు. మరి గురువు భావానికి శిష్యుని భావం ఎప్పుడు ఏకత్వం అవుతుంది? అందుకే మనకు పెద్దలు అంటారు, నా నోటి మాట వెంబడి తానెప్పుడు సంచరించే తగనీ చిత్తం, నేనదిగని ఈ బోధ నిదానము నీకిస్తే దీని దాచుకో సోమి, నిత్యము నీవు చూచుకోనమ్మి, ఏ నరుడైనా నీ బోధన అడిగితే వాణి మనసరయ్యాక వాణికి చూపేవు అంటాడు. అంటే గురుని నోటి మాట వెంబడే శిష్యుని చిత్తం నడసాల, గురుని భావం వెంబడే శిష్యుని భావం నడసాల, వానికి అతకగలదు ఈ ఘనమైన బోధ అంటాడు. ఇట్లా మనకు భావసేవ, గురువుగారు చెప్పినటువంటి బోధన భావించడము, గురువుగారిని తల్లి, తండ్రి, దొర, దాత, దైవముగా భావించడము, గురువుగారు భార్యను తల్లిగా భావించడము, గురువుగారి పైన ఎప్పుడైనా మనకు వ్యతిరేక భావాలు కలుగుతాయి, అప్పుడు దాంట్లో తీసి వేసుకోవడము, ఇట్లా భావసేవ. ఎందుకంటే భావసేవ ఒక్కటి కుదిరిందంటే మనకు అన్ని సేవలు కుదిరినట్లే అన్నమాట. ఇక ఆత్మసేవ ఉంది. ఇప్పుడు గురువుగారు ఆశ్రమంలో శిష్యులకు జ్ఞానబోధ చేస్తుంటాడు. గురువుగారికి నీళ్లు దప్పిక అవుతాయి, నీళ్ళ బిందె కళ్ళ చూసినప్పుడు నీళ్లు తెచ్చియాల. గురువుగారు టైం కల్లా చూస్తాడు, అప్పుడు గురువుగారికి అన్నం ఏమో ఆకలి అవుతుందని గ్రహించి ఏదో పొలాపహారం అందుబాటులో ఉండే ఆహారం ఇవ్వాల. కానీ మా గురువుగారు ఏం వస్తుగా చూస్తుంటారులే అనే శిష్యులు కూడా ఉండాలి ఈ కాలంలో. కానీ అందుకే మనకు కృష్ణప్రభు స్వామి చెప్తాడు, గురు కనుసౌజ్ఞను గనుగొని పరిచర్య యోనార్చుచుండు భక్తుడు భక్తిని పరిపూర్ణ బోధ చెందును పరమోదర ప్రచండ బంగారు కొండ అంటాడు. అంటే ఇట్లా కనుసౌజ్ఞను గనుగొని పరిచర్యలు చేసే శిష్యులు తక్కువగా ఉండాలి ఈ కాలంలో. కానీ అట్లా చేస్తే పరిపూర్ణ బోధ చెందును పరమోదరుడైన ప్రచండు బంగారు కొండ అంటాడు. కాబట్టి ఇట్లా ఆత్మసేవ, గురువుగారు ఏ టయానికి ఏది తీసుకుంటాడో ఆ టయానికి అది ఇచ్చి గురువుగారిని తృప్తిపరచడమే ఆత్మసేవ అవుతుంది. ఇట్లా మనకు బాహ్య సేవలు ఇవన్నీ కూడా బాహ్యంగా గురువుకు చేసేటువంటివి. ఇంకా లోలత గావించుకోవాలా ఎట్లా అన్నప్పుడు, ఇప్పుడు మనము స్థానసేవ ఉంది. షట్చక్రాలు విచారించి చూస్తే గురువు యొక్క స్థానం మనకు సహస్రారం. ఎక్కడ మన భావం ఉంటుందో అక్కడ మనకు ఈసనత్రయాలు, వాసనత్రయాలు, మలత్రయాలు, బంధత్రయాలు, అరిషడ్వర్గములు, సప్త వ్యసనాలు, అష్టమదాలు, ఇవన్నీ కూడా ఆ స్థానంలోకి వచ్చి మలీనం చేస్తాయి. మరి గురువు యొక్క కరుణ చేత ఆ ఒక్క స్థానాన్ని పరిశుభ్రంగా పెట్టాలి. ఇది స్థాన సేవ. ఇంకా అంగసేవ ఉంటుంది. మనము ఇప్పుడు గురువు గారికి ఒకసారి గురువు పాదాల కాడ పాలు పోసి ప్రమాణం చేసి ఈ తనువును గురువుకు దారపోసినాం, గురుదేవ ఈ తనువు నీది అని. మరి ఈ తనువు అనే మందిరంలో గురువు ఉండాడు. గురువు ఉండి సదాచార సంపన్నుడై నిత్య అనుష్ఠానం చేస్తున్నాడు. కాబట్టి ఇక ఈ ఒక్క అంగాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి మనం. ఈ రెండు బాగా రోజు స్నానం చేయాలి. అందుకే మనకు సహస్రార కర్మానం స్నానమాచర్య అంటారు.
అంటే 1000 పనులు ఉన్నా కూడా టయానికి స్నానం చేయాల, శుభ్రమైన వస్త్రాలు కట్టాల. దశ సహస్రాల కర్మానం భుక్తి ఆచరే, 10,000 పనులు ఉన్నా కూడా టయానికి మనం భోజనం చేయాల. ఎందుకంటే టయానికి భోజనం చేయకపోతే ప్రాణశక్తి తగ్గిపోతుంది అన్నమాట. అట్లనే మనకు చతుర్దశ సహస్రార కర్మానం సమయం ఆచరే, 14,000 పనులు ఉన్నా కానీ గురువు కార్యాలకు, గురువు యొక్క పూజలకు, గురువు యొక్క సభలకు, గురువు యొక్క సేవకు టైం కేటాయించాలి. ఇట్లా అంగసేవ చేయాలి మనం. ఇంకా అంగసేవ అయిపోతే భావసేవ ఉంది. గురువుగారు ఏ బోధన అయితే, అంటే ఏ పరిపూర్ణ బోధన అయితే ఆయన తెలుసుకొని ఆయన అశరీర స్థితిని పొందినాడో, అట్లనే మనం గురువుగారి దగ్గర క్రమపద్ధతిగా బోధన నేర్చుకొని సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ, వార్తిక బోధ, పరిపూర్ణ బోధ, ఈ ఒక్క బోధలన్నీ మనం బాగా గురుముఖంగా కూర్చొని బాగా పరిశీలన చేసి గురువుగారు ఏ స్థితిని అయితే పొందినాడో ఈ బోధ ద్వారా ఆ పరిపూర్ణ బోధన మనము పొంది ఆ శరీర స్థితిని పొందాలని భావించడము. ఎందుకంటే భావసేవ కరెక్ట్గా ఉంటే మనకు అన్నీ కూడా కుదురుతాయి. ఇక ఆత్మసేవ ఉంది. ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన, అస్థి నాస్తితి కోవేద నిర్ణయో నాస్తి సర్వదా అంటాం. అంటే ఆత్మ కన్నా అతీతమైనటువంటిది కేవలాత్మ. గురువుగారు పరిపూర్ణాన్ని ఎట్లా సూచన చేసినాడో, ఈ ఎరుకను ఎట్లా సూచన చేసినాడో, ఆ పరిపూర్ణములో ఎరుక ఎట్లా లేదో, ఎట్లా ఉండాదో, ఈ విడిసే విధానం ఎట్లా తెలియజేసినాడో అది దృఢం చేసుకొని ఉండడము. ఇట్లా 4 శుశ్రూషణములు లోలత గావించుకొనొచ్చు లోకాతీతం అలోకించి గురునిచే, ఆ ఒక్క పరిపూర్ణ బోధన అలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్న. ఇక జనన మరణాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ లోకము జోలి విడువు ఇంతే చాలన్నా, నీతో కూడా ఇది మరొకన్నా. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు. ఇప్పుడు కీలు తెలియని చదువులు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, మనకు అవన్నీ అవసరం లేదు. కానీ కీలు తెలిసిన చదువు చదివితేనే మనకు ప్రయోజనం ఉంటుంది. మరి కీలు తెలిసిన చదువు ఏది? బృహద్వాసిష్టము, భద్రాద్రి రామశేతకము, కందార్థాలు, కందపద్యాలు, పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణి, శిఖామణి, ఈ ఒక్క గ్రంథ పఠన చేయాలి మనం. ఇట్లా కీలు తెలిసిన చదువులు ఇవన్నీ కూడా కీలు తెలిసిన చదువు చదివితేనే మనకు ఫలితం ఉంటుంది. కాబట్టి ఇట్లా 4 సేవలు గురువుకు మనం ఎప్పుడు కూడా చేయాలి. ఎందుకంటే గురువు గారు ఆవరణ రూపకంగా మనం ఎప్పుడు కూడా చూడకూడదు. ఎందుకంటే గురువు అఖండ చేతన స్వరూపం. ఈ సృష్టికి ఆధారభూతమైతే ఏ పరమాత్మ అయితే ఆధారం అయి ఉన్నాడో ఆ పరమాత్మ స్వరూపమే ఆవరణం దాల్చి వచ్చినాడు మనకు. కాబట్టి ఈ విధంగా ఉంటాయి సేవల గురించి. అంటే ఈ సేవల్లో చాలా ఉంది, కానీ నేను గుప్తంగా చెప్పినాను అన్నమాట.